నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టిప్రోలు విజయలక్ష్మి గారి. ప్రమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ, వసంత పంచమి రాబోతుంది. వసంత పంచమి యొక్క విశిష్టత, ఆ రోజు ఆచరించాల్సిన విధానాలు ఏంటి, అసలు ఎందుకు వచ్చింది వసంత పంచమి? అంటే వసంత పంచమి అంటే రంగులు చల్లుకునే ఒక రకమైన హోలీ పండగ అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది సరస్వతి అమ్మవారికి సంబంధించి పిల్లలకి అక్షరాభ్యాసం చేయాలేమో అని అనుకుంటుంటారు. అసలు ఏంటి నిజంగా వసంత పంచమి అంటే? సరస్వతీదేవి అవతారం ఎత్తిన రోజు, ఆవిర్భావం. దసరాల్లో కూడా ఒకటి మూలా నక్షత్రం నాడు సరస్వతికి ప్రత్యేకంగా చేస్తాం. అక్కడంతా రాక్షస సంహారం సంబంధించినటువంటిది. దసరాలన్నీ అవే కదా. అవును అవును. రాక్షస సంహారానికి సంబంధించినటువంటి. అంతే. ఇక్కడ ఆవిడ నిన్న ఎలాగైతే రథసప్తమి నాడు సూర్యుడు పుట్టుక జన్మ అని చెప్పుకున్నామో, సూర్యుడు అవతరించాడని, ఇక్కడ అలాగే సరస్వతీదేవి అవతరించిన రోజు. అంటే ఏ ఉద్దేశంతో? అంటే బ్రహ్మ ప్రాణం పోశాడు. బ్రహ్మ ప్రాణం పోయంగానే ఏదో ఒక జీవి బయటకు వచ్చింది. దానికి ఎంతో ఇంత బుద్ధి ఉండాలిగా. అంతేగా, లేకపోతే అది ఎలా బతుకుతుంది ఇక్కడ? అవును, చీమని నలిపేసినట్టు. ప్రాణంతో పాటు ప్రజ్ఞ కూడా ఇస్తే ఈ రెండు కలిసి బతుకుతుంది జీవి. కనుక ఈ రెండింటినీ జత చేసి ప్రాణంతో పాటు ప్రజ్ఞనిచ్చి బయటకు వదిలాడు. కనుక ఆ ప్రజ్ఞా స్వరూపమే ఈవిడ. అందుకనే ఆయన ప్రాణం పోశాడు, ఈవిడ ప్రజ్ఞనిచ్చింది. ఇవి రెండు ఉంటే ఏ జీవైనా హ్యాపీగా బతికేస్తాడు. ప్రజ్ఞ అంటే ఒక రకంగా జ్ఞానం, తెలివితేటలు. మరి ఇప్పుడు ఆల్రెడీ అందుకే ఆవిడ జ్ఞాన సరస్వతి అనే పేరు కూడా ఆవిడకుంది. అవును, అంటే జ్ఞానం ఇచ్చి మన పనులు మనం చేసుకోమని, బుద్ధితో మెసులుకోమని పంపిస్తే అందరూ బుద్ధి లేని పనులే ఎక్కువగా చేస్తున్నారు. మరి ఈ రోజు ఏం చేయాలి కూడా? ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇక్కడ ఈ మాట వచ్చింది కనుక. అదే, ఒకసారి బాగా నా కొలీగే వేరే కొలీగ్ పిచ్చి పనులు చేస్తూ ఉంటే కంప్లైంట్ చేయడానికి వెళ్తే, వాడికి బుద్ధి ఉండి తెలివిగా ఆ పని చేసుకుంటున్నాడు, నీకు బుద్ధి లేక నువ్వు అలాగ డబ్బులు సంపాదించుకోలేకపోతున్నావు అన్నారు ఒకళ్ళు, పై వాళ్ళే. ఓకే, సపోర్ట్ చేశారు బుద్ధి లేని పనిని. అర్థమైంది. ఇప్పుడు ఎవరికి బుద్ధి లేదు? చెప్పే వాళ్ళకి బుద్ధి లేదు, ఆ తప్పు చేసే వాళ్ళకి, సపోర్ట్ చేసే వాళ్ళకి, ఈ కంప్లైంట్ చేసేవాడికి బుద్ధి లేదు. ఎందుకంటే అలాంటి వాళ్ళకి ఆ కంప్లైంట్ బుర్ర ఉందని వీళ్ళు పోయి కంప్లైంట్ ఇచ్చే కంప్లైంట్ ఎవరి లాంటి వాళ్ళకి ఇవ్వాలి? దీనికి పరిష్కారం దొరికే చోట ఇవ్వాలి. కరెక్ట్ కదా. కొంపదీసి మీరు కాదు కదా కంప్లైంట్ ఇచ్చింది. నెబ్బే నేను అలా చెయ్యనుగా, నాకు బాగా తెలుసు ఎవరితో ఏం చెయ్యాలనేది నాకు తెలుసు. చాలా జాగ్రత్తగానే ఉంటా ఆ విషయంలో. అందుకనే చక్కగా అంతా ఇంతవరకు జయించి విజయలక్ష్మిగా బయటకు వచ్చా. విజయలక్ష్మిగా లోపలికి వెళ్ళి విజయలక్ష్మిగా బయటకు వచ్చా. మరి అందరూ విజయలక్ష్మి గారిలా విజయంగా ఉండాలంటే ఈ దేవుడు ఇచ్చిన వాటిని వాడుకోవటమే. దేవుడు ఇచ్చాడుగా, మధ్యలో దానిని పెంచుకోవటానికి వీలైనంత చదువుని కూడా ఇచ్చాడుగా. చదువుకుంటున్నాం కదా. చదువుకున్నది కేవలం మార్కుల కోసమే కాకుండా అనే మాట వాడాను ఒకసారి. అలా మార్కుల కోసం కాకుండా దానిని మన జీవితంలో, ఇప్పుడు నేను లెక్కల టీచర్ని కనుక లెక్కల్లో చెప్తాను ఒక మాట, ఒక విషయం. ఒక లెక్క అంతా చేస్తే 5 మార్క్స్ వచ్చేసాయమ్మా, చాలా అద్భుతం, వెరీ గుడ్, ర్యాంకు కూడా వచ్చింది కింద, వెరీ గుడ్ అన్నారు. 5కి 5 లెక్కలు మార్క్ వస్తే లాభం ఏంటి? ఈ 5కి 5ని నువ్వు జీవితంలో, సపోజ్ ఇది ఎడిషన్ అనుకుందాం, ఫస్ట్ ప్రక్రియ కనుక చెప్తున్నా, ఈ ఎడిషన్ని బయట కూడా వాడు ఒకడు 5 రూపాయలు ఇంకోటి 10 రూపాయలు ఇస్తే 2 కలిపితే 15 అని చెప్పుకోగలిగితేనే కదా వాడికి పనికొచ్చేది. అంతేగా. అవును, ఒకటి ముప్పావలా ఇచ్చాడు, ఇంకోటి పావలా ఇచ్చాడు, 2 కలిపితే రూపాయి అని చెప్పుకోగలిగితేనే కదా మనకు ఆ జ్ఞానం పనికొచ్చింది. అవును. కనుక చదువుకుని వదిలేయటం కాదు, ఆ చదువుని జీవితంలో మనం వాడుకోవాలి కూడాను. వాడుకొని చదివేందుకు? ఈ మధ్య ఇది జరగట్లేదు కాబట్టి పెద్దవాళ్ళు అంటారు, చదివినోడు కన్నా చాకులోడే మేలురా అని చెప్పి. వాడు తనకు వచ్చినటువంటి ప్రజ్ఞను వాడుకుంటున్నాడు. అక్కడ మనం గౌరవించాలి అక్కడ ఆ ప్రజ్ఞని. అవును, ఎక్కడ ప్రజ్ఞ ఉంటే అక్కడ నమస్కరించవలసిందే. అది ఎవరనేది అనవసరం. అవును, ఆ ప్రజ్ఞ ఉన్న వాళ్ళే. ప్రాణం లేకపోతే ఎలాగో అది బయటే పారేస్తాం అనుకోండి, అది మనం వాడం. అవునా? ప్రజ్ఞ లేని వాడికి వాడి, అందుకనే రవికాంచన చోట కవికాంచునని, సూర్యుడు పడని చోట కూడా కవి వెళ్తే ప్రజ్ఞతో రాణించేస్తాట, అక్కడ వెలిగిపోతాట. ఓహో, కదా.
ఆ సభలో వెలిగిపోతాడు అంతే. ఎందుకంటే ప్రజ్ఞ ఉంది అవును. కనుక ఆ ప్రజ్ఞ ఎక్కడ ఉంటే అక్కడ అది సరస్వతీదేవి. మరి అంటే ఈ ప్రజ్ఞ రావాలంటే ఈ రోజుని ఎలా ఉపయోగించుకోవచ్చు అంటారు? ఈ రోజున అమ్మవారి ధ్యానాలు చేయటం, హ్మ్. అమ్మవారికి నమస్కరించుకోవటం, ఆవిడ స్తోత్రాలు చదువుకోవటం, ఆవిడ కవచం సరస్వతి కవచం ఆవిడ మనని కవచంలాగా రక్షిస్తుందట. నిజంగానే ఇందాక వచ్చిన సన్నివేశం ఉందే, ఆ. ఒకళ్ళ మీద ఒకళ్ళ కంప్లైంట్ చెప్పుకునే సన్నివేశం, మన మీదకి బాణం రాకుండా ఉంటే సరస్వతి కవచం చదువుకుంటే అప్పుడు అమ్మవారు వాగ్వాదిని రూపంలో మన నాలుక మీద ఉండి మనకి పలికిస్తుంది. ఏం పలకాలో అదే పలికిస్తుంది. అంటే హ్యాండిల్ చేసుకోవచ్చు సిచ్యువేషన్ని మనకు తగ్గట్టు. ఎట్లాంటి సిచ్యుయేషన్ని అమ్మవారి కరుణ మన మీద ఉంటే మనకి అది పనిచేస్తుంది. వాగ్వాదిన్యై నమః అనే మాట చదువుకోవచ్చు, ఆ మంత్రం చెప్పుకుంటూ వెళ్ళొచ్చు, ఆ నామం చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. ఐం అనేది సరస్వతీ బీజం. ఐం 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 అని చెప్పుకుంటూ ఉంటే ఎప్పటికీ మనలోని ఆ లోపల ఉన్నటువంటి బుద్ధి ప్రచోదనం అవుతూ ఉంటుంది. అంటే నిత్యము చెప్పుకోవచ్చు, నిత్యము ఎప్పుడు మనసులో అది అలా పలుకుతూ ఉండాలి. పెదాలతో పలకలేని ప్రతిసారి మాట్లాడుకుంటుంటే వీడెవరు పిచ్చాడు, వాళ్ళు వాడు మాట్లాడుకుంటున్నాడు అనుకుంటారు పక్క వాళ్ళు. అవును. ఏ పని చేస్తూ అయినా మనసులో స్మరించుకోవచ్చు. మనసులో చేసుకుంటూ ఉంటే మన బుద్ధి ఎప్పటికప్పుడు ఉత్తేజితం అవుతూ ఉంటుంది. అక్కడికప్పుడు ఏం పని కావాలో ఆ పని చేస్తాం, అక్కడ ఏం పదం వాడాలో ఆ పదం వాడతాం, ఎవరితో మాట్లాడాలి ఎవరితో మాట్లాడద్దు అనేది కూడా చేస్తాం. అవన్నీ జరుగుతాయి. కనుక సరస్వతీదేవికి అంత ముఖ్యం. మనలోని ప్రజ్ఞా రూపంలోనే ఉన్నటువంటి మనందరిలో ఉన్నటువంటి సరస్వతి, వాక్కులో ఉన్నటువంటి సరస్వతి. అందుకనే ఆవిడకి గీర్వాణి అని, వాగ్దేవి అని ఇవన్నీ పేర్లు. జ్ఞానాన్ని ఇస్తుంది కనుక జ్ఞాన సరస్వతి. ఈవిడ ఎంత జ్ఞానం కలదంటే లలితాదేవికి ఈవిడ మంత్రి. ఈవిడ జ్ఞానాన్ని ఈవిడ బుద్ధిని గుర్తించి లలితాదేవి తన రాజముద్రికని ఆవిడకిచ్చి మంత్రిగా చేసింది. మంత్రిని ఈవిడ. ఈ మంత్రినిగా ఉన్న రూపాన్ని శ్యామల అన్నారు. సరస్వతికి ఎన్ని రూపాలు? నీలశ్యామల, లఘుశ్యామల, రాజశ్యామల, మాతంగి, మాతంగి, సరస్వతి, నీల సరస్వతి, జ్ఞాన సరస్వతి, ఇన్ని రూపాల్లో ఆవిడ ఉంటుంది. మామూలుగా మాతంగి రూపంలో నల్లగా ఉన్న, సరస్వతి రూపంలో తెల్లగా ఉంటుంది. అవును. అంటే తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా జ్ఞానం జ్ఞానమే, జ్ఞానం జ్ఞానమే. కనుక ఒక రూపంలో అలా ఉంటుంది, ఒక రూపంలో ఇలా ఉంటుంది. ఆవిడ చేతిలో ఎప్పుడు వీణ ఉంటుంది. ఈ వీణ మీద పైన ఒక 4 తీగలు, కింద ఒక 3 తీగలు ఉంటాయి. ఇదేమో తాళం వేయటానికి, ఇవేమో ఇవి త్రికరణాలు, ఇవి 4 ఇవి త్రిగుణాలు, ఇవేమో 4 మన లక్షణాలు. వీటితో మనం ఆవిడ అవన్నీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. వాటిల్ని కంట్రోల్ చేసి మన లోపల ఉన్నటువంటి లక్షణాలన్నింటినీ ఆవిడ చక్కగా ఎప్పటికప్పుడు ఉద్దీపన అయ్యేలాగా చేస్తుంది. అంటే ఎప్పటికప్పుడు రీఫర్బిష్ అయ్యేలాగా చేస్తూ ఉంటుంది. చేసి అటువంటి గుణాలను ఇస్తుంది. అటువంటి శ్యామలాదేవి ఎవరికొద్దు? ఈ మధ్య రాజశ్యామల చాలా ప్రచారంలోకి వచ్చేసింది. సీఎంలు కావాలంటే రాజశ్యామల యాగం చేసేస్తే అయిపోతారు అని. సీఎంలు కావాలంటే కాదు, మనకి ఏ పదవి కావాలన్నా శ్యామలాదేవి అనుగ్రహం, రాజశ్యామలాదేవి అనుగ్రహం ఉంటే అవుతుంది. కానీ మనం అంత త్రికరణంగా చేయాలి. మరి చేసిన వాళ్ళందరూ సీఎంలు అయిపోయారా? కాలేదుగా. కాలేదు. చాలా కనీసం 7-8 మంది 10 మంది చేస్తుంటారు, ఎవరో ఒకడే అవుతాడు. అంటే ఏంటి? వాళ్ళ దాంట్లో ఏదో లోపం ఉంది. వాళ్ళకి ఆ యోగం లేదు. యోగం లేకపోతే ఏది కలగదు కదా ఎప్పటికైనా. ఆ యోగం లేదు, లేదా వాళ్ళ ప్రయత్నంలోనే లోపం ఏదో ఉంది. ఇలాంటివన్నీ కనుక లఘుశ్యామల ఈవిడ అమ్మవారి దగ్గర ఒక పరిచారికలాగా ఉంటుంది. ఈ లఘుశ్యామల చదువుకుంటూ ఉంటే మంత్రం మనకి ఇంటర్నెట్లో దొరికేస్తున్నాయి ఈ మధ్యన. ఏది కాగితం మీద రాసి సరస్వతి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి పాదాల దగ్గర కాగితం పెట్టి మళ్ళీ తీసుకోండి, పూజారి పెట్టమంటే పెట్టిస్తాడు కదా, ఆ మంత్రం ఉపదేశం వచ్చినట్టుగా భావించి, లేకపోతే ఏ గురువైనా ఇస్తే తీసుకోండి, తీసుకుని ఆ మంత్రం చేసుకుంటే చిన్న చిన్న పనులకు మనకి ఆ ఇబ్బందులు వచ్చేటటువంటి చిన్న చిన్న పనులు ఉంటాయి. అవును. మళ్ళీ అది కూడా త్రికరణంగానే. ఇప్పుడు శ్రద్ధాభక్తి లేదా ఏది రాదు. ఆ శ్రద్ధాభక్తితో ఈ మంత్రాలు చేసుకుంటూ ఉంటే మనకి ఏ పనులు కావాలన్నా అవుతాయి. విద్య కావాలంటే విద్య వస్తుంది, ప్రజ్ఞ కావాలంటే ప్రజ్ఞ వస్తుంది, వాగ్వాదంలో రాణించాలంటే వాగ్వాదంలో రాణిస్తాము, సభల్లో పూజింపబడాలంటే సభల్లో పూజింపబడతాము. శ్యామలాదేవి మహత్యం అది. ఓకే ఓకే. అందుకే ఇప్పుడు ఈ శ్యామలా నవరాత్రులని వసంత పంచమికి అటు ఇటు కలిపి మొత్తం 9 రోజులు పాడ్యమి నుంచి నవమి దాకా చేసుకుంటాం. అవును. శ్యామలా నవరాత్రులు గుప్త నవరాత్రులు అనేవారు, అందరూ చేసుకునేవారు కాదు. కేవలం ఆ దేవత అందరికీ పదవులు అక్కర్లేదుగా. అవును.
కనుక ఆ దేవతను ఆరాధించేటటువంటి అతి కొద్ది మంది మాత్రమే చేసుకునేవాళ్ళు. ఉమ్, రాను రాను అన్నీ బహిర్గతం అయిపోతుంటే, ఒకప్పుడు వేదాలు ఎవరికీ తెలియదు, అవునా? ఒకప్పుడు మంత్రాలు ఎవరికీ తెలియదు, ఒకప్పుడు బీజాక్షరాలు ఎవరికీ తెలియవు. ఇప్పుడు అన్ని అందరి చోట్ల ఇలా నొక్కంగానే వచ్చేస్తున్నాయా? అందుబాటులో ఉన్నాయి. అలాగే శ్యామలా నవరాత్రులు కూడా బహిరంగం అయిపోయాయి, బహిర్గతం అయిపోయాయి, అందరూ చేసుకుంటున్నారు. ఉమ్, దేవతా ఆరాధనే కనుక చేసుకుంటే తప్పులేదు. అదే క్షుద్ర మార్గాల్లో చేసుకుంటేనో తాంత్రిక మార్గాల్లో చేసుకుంటేనో తెలియని చోటికి వేలు పెట్టి దాంట్లో వేలు పెట్టాక వేలు ఇరిగిపోయిందంటే ఎట్లా? అవును. కనుక అటువంటి మార్గాలు బాగా తెలుసుంటే దిగండి, తెలుసున్న వాళ్ళతో దిగండి, లేకపోతే వెళ్ళొద్దు. ఉమ్, చక్కగా మీ దేవతను మీరు పూజించుకుంటూ ఆవిడికి మధురమైనటువంటి పాలు పాయసము నైవేద్యం పెట్టండి, అందరికీ పెట్టండి, మీరు తినండి, పిల్లల్ని ఆ రోజు కూర్చోబెట్టండి, వాళ్ళ చేత ఏమన్నా చక్కగా 4 పద్యాలు చెప్పించండి. ఉమ్, అక్షరాభ్యాసాలు కూడా చేస్తారు. మూఢం కనుక అక్షరాభ్యాసాలు చేయాలా వద్దా అన్నట్టు ఒకటి ఉంది. అవును. ఎంత మూఢమైనప్పటికీ కూడా దీని విలువ దీనిదే. మామూలు రోజుల్లో ఉన్నంత విలువ లేకపోయినా కొంచెం తక్కువగా అయినా దీని విలువ దీనిదే. ఓకే, ఓకే. ఇప్పటికీ కూడా గమనిస్తే ఎన్నో స్కూళ్ళలో, ఎన్నో కాలేజీల్లో, ఎన్నో యూనివర్సిటీల్లో మనకి సరస్వతి ఆలయాలు కనపడతాయి. ఆ, ఇక్కడ మన ఉస్మానియా యూనివర్సిటీలో కూడా కంచి చంద్రశేఖరేంద్ర సరస్వతి ఆలయం కట్టించారు. ఉమ్, ఉమ్, ఉమ్. ఉండాలి విద్యాలయం అంటే అమ్మవారు ఉండాలి అని లైబ్రరీ పక్కనే కట్టించారు. చదువుల తల్లి చదువుల సరస్వతి. తల్లి సరస్వతి. ఏం మొదలుపెట్టినా ఏమంటున్నాం, సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భౌతమే సదా, నాకు సిద్ధి చేయమ్మా అన్నిట్లోనూ, అన్ని దగ్గరికి, అన్నిటికీ అని చెప్పుకుంటున్నాం కదా. అవును. కనుక అటువంటిది సరస్వతి. ఉమ్, ఆ సరస్వతి ఎవరికొద్దు? అవును. ఈ రోజుల్లో బతకాలంటే అందరికీ ఆ తెలివితేటలు కావాల్సిందే. ఉమ్, ఆ తెలివితేటలకి అధినేత అయినటువంటి ఆవిడని మనం పూజించుకుంటే మంచిది. ఉమ్, లేకపోతే ఈ ప్రపంచంలో బతకటం కష్టం. అంతే. తెలివిగా నెగ్గుకు రావాలి కదా, అవును. నొప్పింపక తానొవ్వక. అవును. కనుక అటువంటప్పుడు శ్యామలాదేవి ఆరాధన చేస్తే, సరస్వతీదేవి, శ్యామలా సరస్వతి ఒకటే, ఇద్దరు ఒకటే. ఆరాధన చేస్తే ఆవిడ చక్కగా మన వాటన్నిటి నుంచి దాటించి ఎప్పుడు ఏ మాట మాట్లాడాలో, ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలో మనకి బుద్ధి ఇస్తుంది. ఉమ్, ఉమ్, ఉమ్. బుద్ధి చాలు కదా బతికి అంతే. బయటపడిపోవటానికి. అంతే. అది అమ్మ, పంచ ప్రాణాలు అంటుంటాం. ప్రతిదీ కూడా పంచభూతాలు అని, పంచ ప్రాణాలు అని చెప్పి ఈ పంచ అనే పదం వెనకాల తిరుగుతూ ఉంటాయి. అసలు ఏంటి పంచ ప్రాణాలు అంటే? ప్రపంచమే పంచీకరణం జరిగినటువంటిది, అది కూడా ప్రపంచము, అవునా? అవును. ఇదంతా మనం పంచ చుట్టూనే తిరుగుతూ ఉంటాం. ఆ, ప్రాణాలు పంచప్రాణాలు అన్నాం కానీ ముఖ్యమైనవి పంచప్రాణాలే. ఉమ్, దానికి ఉప ప్రాణాలు కూడా జతచాయి, మొత్తం 10 ప్రాణాలు. ఉమ్, ఉమ్. మనిషి దేహంలో దేనికైనా ఆ, మొత్తం 10 ప్రాణాలు. ఈ 10 ప్రాణాలలో మొదటి 5నేమో చాలామందికి మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, మనకు తెలిసిందే దానికి అన్వయించుకోము అని. ఉమ్, రోజు నిత్య నైవేద్యం పెట్టేటప్పుడు ఓం ప్రాణాయ స్వాహ చెప్పుకుంటారా? అవును. 5 స్వాహాలు చెప్తారా? అవును. ప్రాణోపాన వ్యానోదాన సమాన, ఈ 5 చెప్పుకుంటూ స్వాహ అని చెప్తున్నాం. అవును. అంటే నైవేద్యం పెట్టేటప్పుడు నివేదన. ఆ. ఈ 5 మన పంచ ప్రాణాలు. అంటే స్వామికి మేము అవన్నీ మన ప్రాణాలని సమర్పిస్తున్నాం దేవతకి. మన ఆహారం బట్టే ప్రాణం నిలుస్తుంది కదా. ఉమ్, నైవేద్యం పెట్టేటప్పుడు ఇగో ఈ ప్రాణాధారమైనటువంటి, ఈ పంచ ప్రాణాధారమైనటువంటి ఈ ఆహారాన్ని నీకు సమర్పిస్తున్నాం ఓకే, అని నైవేద్యం పెడుతున్నాం. ఆ, నైవేద్యం వెనకాల చాలా ఈ మంది అర్థం ఉంది. నోటికి చెప్పేసుకుంటున్నారు ఇవన్నీ. అవును. అవును. ఈ ప్రాణాలు ఏమిటి? మొత్తం 5 అని చెప్పాను కదా. ఈ అవును. 5టికి ఇవి ప్రైమరీ, ఉమ్, వీటికి యాక్సలరీగా ఇంకో 5 కూడా ఉన్నాయి. ఏంటి? ఈ 10 లేకపోతే అవి కూడా చెప్పుకుందాం. ఉమ్. ఈ 10 లేకపోతే అసలు మనిషి ఈ రకంగా మనం ఉండం. ఉమ్, దానికి ఒక చిన్న శ్లోకం ఉంది, ఉమ్. శ్లోకం చెప్తాను. హృది ప్రాణో గుదేపాన సమానో నాభిమండలే ఉదాన కంఠదేశే స్యాత్ వ్యాన సర్వ శరీరక. అంటే ఏంటి? హృదయ ప్రాణ, ప్రాణ స్వాహ. ఆ ప్రాణం అనేటటువంటి పంచప్రాణాల్లో మొదటి ప్రాణం ఉందే, ఉమ్. ఇవన్నీ వాయువులు, గాలుడు. ఓ, ఇవన్నీ కూడా గాలుడే. ఆ గాలి పీల్చకపోతే మనం లేవని తెలుస్తుంది. అవును. అవును. ఎప్పుడు గాలి పీల్చడం ఆపేసామో అప్పుడు మన ప్రాణం అయిపోయింది అనుకుంటున్నాం కదా. ఉమ్, హృదయంలో ప్రాణం ఉంటుంది. ఆ ప్రాణం అనే పంచప్రాణాల్లో మొట్టమొదటి వాయువు ఏంటంటే ఉమ్, ప్రాణం. ఆ ప్రాణవాయువు అనేది హృదయంలో ఉంటుంది. హృదయంలో ఎప్పుడైతే ఈ ప్రాణవాయువు ఉంటుందో అది దాని పని ఏమిటి? హృదయాన్ని కదిలేలాగా చేయటం. హృదయంలో ఎలా అయితే ఇప్పుడు వాయువు వచ్చి కదులుతూ పోతూ ఇలా కవాటాలు మూసుకుంటూ తెరుచుకుంటూ ఉంటే రక్తం శుద్ధి అయిపోయి అన్ని చోట్లకి వెళ్ళిపోతుందిగా, వెళ్ళాల్సిన చోట్లకంతా. అవును. కనుక మొత్తం ప్రాణాన్ని, ఈ శరీరం అనేటటువంటి మెషిన్ని కంట్రోల్ చేసేటటువంటిది హృదయం. ఉమ్, ఆ హృదయంలో చెల్లించేటటువంటి వాయువు ప్రాణవాయువు. అదే మొట్టమొదటి వాయువు, ప్రాణం. రెండోది హృది ప్రాణో గుదేపాన
గుదం అంటే మలద్వారం కింద, అక్కడి నుంచి అపాన వాయువు వెళ్తుంది. చాలా మందికి జీర్ణం కాకపోతే కింద నుంచి శబ్దంతో వాయువు వెళ్ళిపోవటం ఇలాంటివన్నీ మనం గమనిస్తూనే ఉంటాం. ఈ అపాన వాయువు ఏం చేస్తుంది, వ్యర్థమైనవన్నీ లోపల అనవసరంగా నిలవబడిపోతే మనకి ఎలా అయితే ఇబ్బంది కలుగుతుందో అవన్నీ బయటకు తోసేస్తూ ఉంటుంది. ఓహోహోహో. అంటే కావాల్సినప్పుడు లోపలికి ఉండాలి, గుండె పనిచేసేలాగా, అక్కర్లేనప్పుడు బయటికి పంపించేయాలి. ఈ బయటికి పంపించేసేటటువంటి వాయువుని అపాన వాయువు అంటాం. ఇది అపాన ప్రాణం, ఇది రెండో ప్రాణం. ఓకే, అపానం. తర్వాత మూడవది సమానో నాభి మండలే. ఈ నాభి ఇక్కడ కూర్చుని, నాభి అంటే బొడ్డు, సరిగ్గా మన శరీరానికి గర్భిణాభి అనుకుంటూ ఉంటాం, ఎప్పుడన్నా విన్నారా? సెంట్రల్ పాయింట్, అక్కడ సమానమైన వాయువు ఉండి ఇది అన్ని చోట్ల మొత్తం అన్ని సరిగా ఉన్నాయా లేదా అని కంట్రోల్ చేసేటటువంటి ఒక రెగ్యులేటర్ అన్నమాట. అన్ని చోట్ల అన్ని సమానంగా వెళ్తున్నాయా లేదా, వస్తున్నాయా లేదా. ఎప్పుడైతే ఎక్కడైనా ఒకటి సమానంగా వెళ్ళకపోతే, ఎవరికైనా నొప్పి అనగానే కడుపు నొప్పి ఇలా అంటూ ఉంటారు చూడండి, బొడ్డు దగ్గర నొప్పి, కడుపు నొప్పి, ఇక్కడ పోట్లు పెడుతున్నాయి అంటే ఎక్కడో ఏదో ఒక వాయువు సరిగ్గా ప్రవర్తించట్లేదు. అప్పుడు దానికి అక్కడ వైద్యం చేస్తే, అందుకనే పొట్ట నొక్కటం, ఏదో తమలపాకుకి ఆముదం రాసి చిన్నప్పుడు పిల్లలు కడుపు మీద కాపేవాళ్ళం, అలాంటివి ఏవో చేసి మళ్ళీ ఆ సమాన వాయువుని సరిగ్గా అన్ని చోట్లకి ప్రసారం అయ్యేలాగా చేసుకోవటం. ఇది సమానం. సమానాయ స్వాహ, అది కూడా మనం మంత్రం చెప్తున్నాం. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, సమానాయ స్వాహ. వ్యానం, ఈ వ్యానం అనేది కంఠంలో ఉంటుందట. ఈ కంఠంలో ఉండేటటువంటి వానం కాదు, ఉదానం. ఉదాన కంఠే. ఉదానం అనే వాయువు, ఉదానం అంటే ఉడాన్ అంటాం చూడు, ఒక రకంగా మనకి పైకి తేలిగ్గా శరీరం లేచి కదిలేలా ఎక్కడక్కడ కూలబడిపోకుండా ఉండేలాంటివి చేసేది. మనకి లోపల నుంచి పదం బయటకు వస్తుంది అంటే ఒక వాయువుతో ఆ పదాన్ని బయటకు తోస్తున్నాం, లేకపోతే గాలి రాదు లోపల నుంచి మాట్లాడదామంటే ఒక్కొక్కసారి. అలాగా కంఠంలో నుంచి మనకు కావలసినటువంటి విషయాలన్నీ బయటికి వెళ్ళటానికి, మింగటానికి, మింగేసేప్పుడు గుట్టకేసేటప్పుడు కూడా కొంచెం గాలి వెళ్తుంది వస్తుంది, గమనించారా? అవును. ఇలాంటివన్నీ ఈ కంఠంలో ఈ వాయువు దానిని ఉదాన వాయువు దాన్ని కాపాడుతూ ఉంటుంది. అంటే ఏదైనా కూడా ఎక్కువైతే ప్రమాదం, తక్కువైతే ప్రమాదం, కావలసినంతగా కావలసిన చోట్లకి అంతే. అది ఈ కంఠంలో ఈ ఉదాన వాయువు, ఉదాన ప్రాణం అనండి, ఉదాన వాయువు అనండి, ఇది పనిచేస్తూ ఉంటుంది. కనుక 4వ ప్రాణం ఉదానం. ఇక చివరికి 5వది, ఇది మొత్తం సమస్త శరీరంలోనూ వ్యాపించి ఉంటుంది. అది ఏమిటి? వ్యానహ. వ్యానం అంటే మొత్తం శరీరం అంతా కూడా వ్యాపించి ఉంటుంది. మీరు మెటికలు ఇరుస్తూ ఉంటారు, ఇక్కడ ఏదో గాలి ఒకటి టక్ టక్ మన సౌండ్ వస్తూ ఉంటుంది, మోకాళ్ళు అప్పుడప్పుడు సౌండ్ వస్తూ ఉంటాయి, భుజాల సౌండ్లు వస్తూ ఉంటాయి. శరీరంలో అన్ని రకాల భాగాల్లోనూ ఉన్నటువంటి చెవుల్లోంచి వేడి గాలి వచ్చేస్తుంది, ముక్కుల్లోంచి వేడి గాలి ఇవన్నీ అంటూ ఉంటారా లేదా? అవును. కనుక ఇవన్నీ అంటే మన శరీరంలో ఉన్నటువంటి లోపల ఎక్కడెక్కడ వాయువులు నిలిచిపోతే అక్కడ నిలిచిపోతే నొప్పు కలుగుతుంది కనుక ఆ వాయువుల్ని మనం రిలీజ్ చేసుకుంటూ ఉంటాం కదులుతూ. అవును. అయితే మొత్తం ఈ సమస్త శరీరాన్ని వ్యాపించి ఉండేటటువంటిది ఈ వ్యానవాయువు. ఇవి ముఖ్యమైన 5 వాయువులు. ఈ వాయువుల్లో ఏ వాయువు లేకపోయినా మనిషి చాలా జబ్బు పడ్డట్టు. అసలు హృదయంలో ఆగిపోతే ప్రాణం పోయిందంటారు, అంతే. ప్రాణం పోయిందంటారు. అవును. అంటే ప్రాణవాయువు ఆగిపోయింది అక్కడ. అది అలాగా ప్రాణోపాన వ్యానోదాన సమాన, ఈ 5 కలిసి మొత్తం మన శరీరంలో ఉన్న వాయువులన్నింటినీ కంట్రోల్ చేస్తూ పంచ ప్రాణాలు మనకి. చాలా మంది నాకు 6వ ప్రాణం, పంచప్రాణాలు వాడే ఇలాంటి పదాలు కూడా మనం చాలా వింటూ ఉంటాం. 6వ ప్రాణం అనేది కాదు కానీ 10 ప్రాణాలు ఉన్నాయి. ఇంకో 5 ఏమిటి? ఈ 5 వీటికి ఉప ప్రాణాలు, అంటే వీటికి హెల్పర్స్గా పనిచేసేటటువంటి, కానీ అవి కూడా చాలా ముఖ్యం, అవి ఎంతో ముఖ్యం. ఈ 5 ఏమిటి? ఈ నెక్స్ట్ వచ్చేటటువంటివి వాగ్ద్వారే నాగాఖ్యాత, కూర్మ ఉన్మీలనే స్మృత, క్రకరాఖ్యా క్షుతం న్యయం, దేవదత్తాత్ విజృంభణం, నజహాతి మృతం వ్యాపి సర్వవ్యాపి ధనుంజయ. మొట్టమొదట నాగ, కూర్మ, క్రకుర, దేవదత్త, ధనుంజయాలివి. ఈ నాగ అనే వాయువు వాగ్ద్వారే, నోటి దగ్గర పనిచేస్తూ ఉంటుందిట. ఈ మాత్రంగా ఉంటే చాలు, మనం తినటానికి కానీ మాట్లాడటానికి కానీ ఏదన్నా ఒక విషయం చెప్పటానికి కానీ అన్నిటికీ ఈ నాగం అనేటటువంటి వాయువు నోటి లోపల వాగ్ద్వారంలో ఉండి మనకది హెల్ప్ చేస్తుంది. లేకపోతే మాట పడిపోయింది అంటాం, ఎప్పుడన్నా విన్నా? ప్రాణాలు ఉంటాయి వాడికి, ఇంకా ఉంటాయి, మాట ఒక్కటే పడిపోతుంది. అవును, అలాంటివి. అలాగే రెండోది కూర్మం అనేది, కూర్మం అంటే తాబేలు కదా, తాబేలు ఏం చేస్తుంది? ఏమన్నా చుట్టుపక్కల అటు ఇటు వస్తుంటే వెంటనే లోపల ముడుచుకుంటుంది, అసలు అలాగే ఉంటుంది. కంటి రెప్పలని కాపాడేటటువంటిది కృకరం.
కూర్మం. కూర్మం. ఇప్పుడు ఆహా. ఏదన్నా కనగానే ఒక్కరు కళ్ళు మూస్తామా? అవును. మన కంటి ముందర ఏదో వెంటనే కళ్ళు మూసుకుంటాం. కంట్రప్పల్లా కాపాడారని ఇవన్నీ మాటలు మనం వింటూ ఉంటాం. అవును. అలాగ తాబేలు వలె అక్కర్లేనప్పుడు ఈ కంటి నుంచి ఏవి కంటి మీదకి రాకుండా కంటి లోపలికి వెళ్ళేవి, మనం కంటితో మాట్లాడేది, అవును. కంటితో కూడా మనం సంభాషిస్తూ ఉంటాం, ఉమ్, ఉమ్. ఎన్నో కమ్యూనికేషన్స్ పంపిస్తూ ఉంటాం. అవి అన్నీ ఈ కూర్మం ద్వారా జరుగుతాయి. ఉహుం. కూర్మం ప్రాణం ఇంకోటి, ఓకే. నాగం ప్రాణమేమో గొంతులో. గొంతులో మాట. వాళ్ళ కళ్ళు కూడా కదలటం లేదండి, నిశ్చలంగా అయిపోయినాయి అనే మాటలు విన్నారా ఎవరికైనా? కోమాలకు వెళ్ళినప్పుడు. కోమాలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇంకా అసలు ప్రాణాలు ఏవో ఉన్నాయి. ఉన్నాయి. కోమాలో కానీ కాదు, ఇంట్లో కూడా అలా నిశ్చలంగా అలా ఉంటారు, కళ్ళు కూడా తిప్పట్లేదండి, ఏం చేసినా కదలటం లేదండి అంటాం. ఇలాంటివి ఇవి ఉమ్. కూర్మం. ఓకే. అంటే ఒక్కొక్క ప్రాణం బలహీనపడుతున్న కొద్దీ ఆ అంగం బలహీనపడుతూ ఉంటుంది. ఉహుహుహు. అంటే ఇంక ఇవన్నీ ఆఖరి స్టేజ్లో ఆఖరి స్టేజ్లో ఎఫెక్ట్ రావచ్చు, అయ్యే మధ్యలో విధానాలు మళ్ళీ వెనక్కి రావచ్చుగా, అదేలేండి. మధ్యలో జబ్బు పడ్డప్పుడు మళ్ళీ వెనక్కి కూడా రావచ్చుగా. ఉమ్. కనుక ఈ ఈ ఇంకోటి మూడోది ఈ కృక్కరం అనేది, ఇది అది ఎలా ఉంటుందంటే కుర్మ ఉన్మీలనం అంటే కళ్ళు ఇలా ఆపి తెరవటం, కళ్ళు మూసి తెరవటం ఉన్మీలనం అంటే అది. అలాగే కృకరాఖ్య క్షుతం న్యాయం. క్షుతం అంటే ఏంటి? తుమ్ముతాం చూడండి, తుమ్ముతాము, లేకపోతే ఏదో ఆవులిస్తాము, అవన్నీ వాయువులేగా. ముక్కు దగ్గరికి ఏదైనా ఒకటి రాగానే వెంటనే మనకి ఎలర్జీ లాగా వచ్చేస్తుంది, తుమ్మేస్తాం. అవును. అంటే అక్కడ లోపలికి అనవసరమైన వెళ్ళనీయకుండా లోపల అనవసరమైన బయటకు పెట్టేస్తూ చేసేటటువంటి వాయువు ఇది కృకరం. నాగం, కూర్మం, కృకరం. తర్వాత దేవదత్త అనేటటువంటి ఇదే ఎట్లా విజృంభణం. విజృంభణం అంటే ఆవలింతలు. మనకు ఉన్నటువంటి బాగా అలసిపోయినా, బాగా నిద్ర వచ్చినా, లేకపోతే ఎక్కువ శ్రమ పడినా మనకి ఎలా ఆవలింతలు వస్తాయి. అది కూడా అన్వాంటెడ్ ఎయిర్ ఇన్ ద బాడీ. వాటిల్నది విజృంభణగా ఆవలింతలు ఆపుకోలేదు. ఏదో ఆపుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, తుమ్ముల్ని వీటన్నిటిని ఆపుకోవటానికి ప్రయత్నం చేస్తాం, కానీ ఏవి కూడా మనకు ఆగవు. అవి బాటిల్ ద్వారా అవి కంట్రోల్ చేసేస్తూ ఉంటుంది. బయటికి వెళ్ళిపోవటానికి కానీ, లోపలికి గాలి పీల్చుకోవటానికి కానీ విజృంభణం ద్వారా దేవదత్తం అనే వాయువు కంట్రోల్ చేస్తుంది. ఇక చిట్ట చివరిది ఇదిట చచ్చినా పోదుట. అంటే మనిషి ప్రాణం పోయి చచ్చిపోయింది అని డిక్లేర్ చేసిన శరీరానికి కూడా ఈ ధనంజయము అనే ప్రాణం ఉంటుంది. ఇదేంటమ్మా? ఇదేమిటి ధనంజయం? మనిషి చనిపోయారు అనుకుందాం, అక్కడ పెట్టాం, కాసేపు అయ్యాక మనిషి శరీరం ఉబ్బినట్టు గాలి వచ్చిందా లోపల, రియాక్షన్స్ తెలుస్తుంటది కదా. చాలా ఏదో ఒక కుక్క నిన్న చనిపోయింది, ఇవాళ ఎవరు తీయలేదు, వాసన దళ నుంచి దాని బాడీ బ్లోట్ అవటం తెలుస్తుంది కదా. తెలుస్తుంది. ఆ బ్లోట్ అయ్యే వాయువు ధనంజయం. అది పోదు. అది ఎప్పుడు పోతుంది? మనం ఎప్పుడైతే కర్మకాండలు చేసేస్తామో, అంటే దానిని పంచభూతాల్లోకి వదిలేస్తామో, భూమిలో పాతి పెట్టడమో, నీటిలో వదిలేయటమో, నిప్పులో కాల్చేయటమో, లేకపోతే గాలికి ఆకాశానికి పైన వదిలేయటమో చేస్తాం కదా ఏదో ఒకటి. అలాంటప్పుడు బాటిల్తో పాటు పోతుంది అది, అప్పటిదాకా పోదు. ఈ ధనంజయం అనే ప్రాణం ఒక్కటి మిగిలిన్నా కూడా ఏమో మిగిలిన ప్రాణాలన్నిటినీ అది ఒక్కొక్కటిగా మళ్ళీ ఆకర్షించుకుని మళ్ళీ వెనక్కి రావచ్చేమో. ఉప ప్రాణాల్లో ఏ ఒక్క ఉప ప్రాణం ఉన్నా కూడా మళ్ళీ పోయిన ప్రాణాలన్నీ తిరిగి వస్తాయి నెమ్మదిగా. అలా వచ్చిన వాళ్ళే కదా ఈ కేసులన్నీ వెనక్కి వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళందరూ, కోమాల్లోకి వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు, ప్రాణాంతకంగా అయిపోయి దాదాపుగా అయిపోయిందమ్మా, రేపటికి అయిపోయింది, మేము వాళ్ళందరూ పిలుచుకోండి అని చెప్పాక మన్నాడు లేచి వచ్చిన వాళ్ళు లేరు హాస్పిటళ్లలో కూడా. కనుక ఈ ధనంజయం అనే ప్రాణం అంత ముఖ్యమైనది. ఇది ఈ ధనంజయం అనే ప్రాణానికి ఒక ముఖ్యమైన ఉదాహరణ ఏంటంటే, భగవద్ రామానుజుడు తెలుసు కదా, విశిష్టాద్వైత ఫౌండర్. ఆయన మతానికి ఆయన ప్రవచన, అంటే ఆయన మత ప్రవక్త. ఆయన ఆయన పోతే శ్రీరంగ ఆలయంలో శ్రీరంగాన్ని సేవించుకుంటూ ఆయన మరణించారు. మరణించాక ఆయన్ని గుడి ఎదుర్కొంటా ఒక ప్రాంగణంలో ఆయన్ని అక్కడ పాతిపెట్టాక ఏమైంది, అందరూ అంత గొప్ప భక్తుడు ఇక్కడ అని చెప్పి ఆయన కూడా దర్శించుకోవడం మొదలెట్టారు గుడికి వచ్చిన వాళ్ళందరూ. మిగిలిన వాళ్ళందరికీ కొంచెం కడుపులో మంట మొదలైంది. ఇది కూడా యాసిడ్ అనవసరమైందే, ఆ వాయువు కూడా బయటికి వెళ్ళాల్సిందే. వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ గుడి ఎదురకుండా శవం వద్దని చెప్పి దాన్ని తీసుకెళ్ళిపోయి ఇంకో చోట ఎక్కడో వేరే దూరంగా పాతిపెట్టారు, పక్క ఊళ్ళో. పాతిపెట్టాక రంగనాథుడికి కోపం వచ్చింది, శ్రీరంగుడికి కోపం వచ్చి, అప్పుడు ఆ రోజుల్లో దేవతలు కనిపించేవారు, మాట్లాడేవారు అని బోళ్ళు చెప్పుకున్నాం కదా మనం. ఇదంతా 1000 ఏళ్ల కిందటి సంగతే. మొన్నగా ఆయనకు 2 ఏళ్ల క్రితం కాబోలు మనం సహస్రాబ్ది చేసాం. అవును. కనిపించి, నా ప్రధాన భక్తుడిని, నాకు సోదరుడు, అలాంటి వాడిని తీసుకెళ్ళి అక్కడ పాతి పెడతారా? లేదు, తీసుకొచ్చి గుడిలో పెట్టండి అన్నాడు ఆయన. గుడి అప్పుడు ఈ శరీరాన్ని మొదట ఇక్కడ ఎదుర్కొంటా 2-3 నెలలకి తవ్వి తీసినప్పుడే వాళ్ళు చూశారు, పాడవల శరీరం. ఆశ్చర్యం వేసింది. మామూలుగా కొంత పాడైపోతుంది కదా. సరే చూసారు, ఏదో బాధ పెట్టారు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ తవ్వి తీసుకొచ్చారు, ఏమీ కాల. ఏం చేయాలో తెలియలే. ఈయనకి ఏదో ప్రత్యేకత ఉంది, ఆయనలో ధనంజయం ఉండిపోయింది.
ఆయన అలాగే మఠం వేసుకుని కూర్చోబెడతారు సన్యాసుల్ని, పీఠాధిపతుల్ని వాళ్ళని ఇలా మఠంలాగా వేసి ఇలాగే కూర్చోబెట్టి వాళ్ళని ఖననం చేస్తారు. ఖననం అంటే పాతి పెట్టడం చేస్తారు. అలాగే అదే పొజిషన్లో ఆయన తీసుకొచ్చి గుళ్ళో పెట్టారు. 5వ ప్రకారంలో శ్రీరంగం ఆలయంలో ఈనాటికి వెళితే మీరు రామానుజుడి శరీరం చూడొచ్చు. అక్కడ కూర్చోబెట్టారు ఆయన్ని. కూర్చోబెట్టాక చూస్తే అలాగే ఉన్నాడు, అసలు పోయినట్టు లేవు, కళ్ళు కూడా అలాగే ఉన్నాయి, గోళ్ళు పెరుగుతున్నాయి, జుత్తు పెరుగుతోంది, ప్రాణం లేదు, అంటే హృతి ప్రాణం అది లేదు. కనుక ఈయన ఏదో మహాత్ముడు అని గుర్తించి, మహాత్మా అంటే అలాంటి వాళ్ళు, ఎవరంటే వాళ్ళు కాదు, మనం టైటిల్ ఇచ్చేసినంత మాత్రాన అందరూ మహాత్ములు అయిపోరు. అలాంటి మహాత్ముడిని ఆయన అక్కడ కూర్చోపెట్టి ఆయనకి ఈనాటికి ఆయన శరీరానికి పూజ. ఆయన ముందర ఒక రాతి విగ్రహం పెట్టారు. సరే, ఇంకో పంచలోహ విగ్రహం కూడా ఊరేగింపులు జరపడానికి వీలుగా ఇంకో పంచలోహ విగ్రహం ఉంటుంది. అసలు ఆ శరీరానికి సంవత్సరానికి 2 సార్లు కేసరి అంటే తెలుసు కదా, కుంకుమ పువ్వు, చందనం, ఈ రెండింటినీ కలిపిన లేపనం శరీరానికి పూస్తారు. అంతే, ఇంకేం చేయరు. ఆ శరీరానికి కేసరి చందనం కలిపిన మిశ్రమం పూసి ఆ శరీరం అలా 1000 ఏళ్ల నుంచి ఉంది, పాడైపోకుండా. మమ్మీస్ ఉన్నారు కదా అంటారేమో, కానీ మమ్మీస్ ఎంబామింగ్ ప్రక్రియ చేస్తారు వాళ్ళకి. ఇక్కడ ఏం ఎంబామింగ్ చేయలే ఎవరు. అదే పై పూతే పూసింది. అవును, ఎంబామింగ్ వేరేగా చేయలేదు. ఎంబామింగ్ అంటే వేరే ప్రత్యేకమైన ప్రక్రియ ఉంది దానికి. అది చేయలా. అది చేయకుండా మామూలుగా శరీరాన్ని కూర్చోబెడితే అలా ఉందంటే మరి ఆయన ఎంత గొప్ప ఆత్మ. అవును, మహాత్మ అనే మాట అందుకని అన్నా నేను. అంత గొప్ప ఆత్మ, అంత గొప్ప భక్తుడు. కళ్ళు తెరిచి శ్రీరంగనాథుడిని చూస్తున్నట్టుగా ఉంటుంది. శ్రీరంగంలో ఆయన ఆలయం, ఉపాలయం ఉంది. ధన్వంతరి ఆలయం దగ్గరే ఉంటుంది అది కూడా. ఆ ధన్వంతరి ఆలయం పక్కన ఎవరైనా అడిగితే చెప్తారు. కొంచెం తమిళనాడులో నాలాంటి దానికి భాష రాని వాళ్ళకి కొంచెం కష్టం. భాష వచ్చిన వాళ్ళని కూడా పక్కన పెట్టుకుంటే తేలిక. అదృష్టం బాగుంటే ఇంగ్లీషు హిందీ వచ్చిన వాళ్ళు మనకి తారసపడతారు, తెలుగు వచ్చిన వాళ్ళు అదే జరుగుతూ ఉంటుంది. కనుక ఈ ప్రాణానికి కూడా ఎంత ఇంపార్టెన్స్ చూడండి. అవును, మనకు కంటే ఎదురకుండా ఉదాహరణ. ఇంకా మళ్ళీ ఎవరిది ఈ రకంగా లేదు. ఇంతవరకు నా దృష్టికి ఎవ్వరూ రాలేదు. అంటే పురాణాల్లో కూడా ఉన్నాయి. వాళ్ళు సజీవ సమాధి అంటారు కదా. అవును, బ్రహ్మం గారిది సజీవ సమాధి, ఇలా చాలా సజీవ సమాధులు ఉన్నాయి కదా. వాటి లోపల ఉన్నారేమో మనం మళ్ళీ సజీవ సమాధి అంటే వాళ్ళంతా వాళ్ళు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళ అన్ని ప్రాణాలు ఉన్నాయి, వాళ్ళు ఉండంగానే వెళ్ళిపోయారు. వాళ్ళంతటి వాళ్ళే నడుచుకుని వెళ్ళిపోయారు. కానీ వాళ్ళని తిరిగి తవ్వి తీసి ఎలా ఉన్నారని చూడలేదు. ఉన్నారంటారా సమాధిలోనే? బ్రహ్మం గారిది అయితే మర్నాడు వచ్చి ఆయన తవ్వి తీశాడు. వాళ్ళ భక్తుడు ఉన్నాడు కదా, అతని పేరు ఏదో ఉంటుంది, అతను తీశాడు. మళ్ళీ ఒకసారి తీసి చూశాడు. చూస్తే లేచి, ఎందుకు తీసావు, నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు, చెయ్యొద్దు అని చెప్పారట ఆయన. మళ్ళీ వెంటనే మూసేశారు. ఇది బ్రహ్మం గారి చరిత్రలో మనకు కనపడుతుంది. ఓకే. అంటే దేహం మీద కూడా కంట్రోల్ ఉన్నటువంటి వాళ్ళు, ప్రాణాల మీద, పంచప్రాణాలు, 10 ప్రాణాలు, నా పంచప్రాణాలు వాళ్ళే, నా 10 ప్రాణాలు వాళ్ళే అంటానే ఆ ప్రాణాల మీద కంట్రోల్ ఉన్నటువంటి వాళ్ళు. ఈ ప్రాణాలు అనేవి ఎంత ముఖ్యమో మన శరీరంలో. ఎంత మనం తెలియకుండానే ఆవలించేస్తాం, తెలియకుండానే కన్ను మూసేస్తాం. ఎటువంటి అనవసరమైనవి చేరితే అంటే అవన్నీ చెవుల్లోంచి తీసేయటం, ముక్కుల్లోంచి తీసేయటం, అవన్నీ ఆటోమేటిక్గా ఆ ప్రాణాలే మన బాడీని నిర్వహిస్తున్నాయి. అవును, అది ప్రాణాలంటే. అంతా ఒక డిజైన్ చేయబడిన మొత్తం సిస్టమ్ ఇదంతా, బాడీ. మామూలుగా మన ఎన్ని ఏళ్ళు చాలు ఇంత పని చేయాలంటే. అవును, ఇప్పుడే పుస్తకాలు ప్రోగ్రాంలు రాస్తే కానీ ఈ మెషిన్ నడవదు. అంతేగా. అవునా? అవును. కనుక దేవుడు మనకి ఇచ్చినటువంటి వీటన్నిటి పట్ల, అంటే అంగాలు ఇవ్వటమే కాకుండా అంగాల సంరక్షణ కూడా చూస్తున్నటువంటి ఆ భగవంతుడికి పూర్తిగా సరెండర్ అయిపోయి. అవునమ్మా, నమస్కారం. అంతే అమ్మా, నిజంగానే. నమస్తే అమ్మా, ధన్యవాదాలు.